ఘీ క్వాలిటీ బాలేదనేది చాలా మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీని వలన లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి. తర్వాత ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డూ క్వాలిటీ బాగుండాలి అంటే ఘీ క్వాలిటీ బాగుండాలి. ఇది వాడేది ఏదో ఒక ఘీ వాడటం కాదు, ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి. అది చెయ్యకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు. మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం. అంటే అవి నెయ్య లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము. సో అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. తర్వాత బ్లాక్ లిస్ట్ ఎలా చేస్తామంటే టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు. అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు. కానీ టీటీడీకి టెండర్ కండిషన్ ప్రకారం కూడా బయట ల్యాబ్స్ లో ఎన్ఏబిఎల్ అక్రిడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి. ఎన్ఏబిఎల్ అక్రిడిటెడ్ ల్యాబ్స్ లో మనము టెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంది, చేసుకోవచ్చు. కానీ కారణాలు తెలియదు కానీ బట్ ఆ బయట ల్యాబ్ పంపించటం అనేది చెయ్యలేదు. దానివల్ల అది ఒకటి. తర్వాత ఒక ల్యాబ్ సెటప్ అడల్ట్రేషన్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి కూడా మరి అది కాలేదు. అడల్ట్రేషన్ కి ల్యాబ్, అడల్ట్రేషన్ టెస్టింగ్ కి ల్యాబ్ ఎక్విప్మెంట్ 75 లక్షలు ఖర్చు అవుతుంది. 75 లక్షలు ఖర్చు అయ్యే ల్యాబ్ ఎందుకు పెట్టలేదో తెలియదు. అది ఉండుంటే సప్లయర్స్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏమైందంటే ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారు, ఎందుకు ఇది ఇంత క్వాలిటీ ప్రాబ్లమ్స్ అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి, మన ఓన్ ల్యాబ్ లేకపోవడం ఒకటి, బయటకి పంపించకపోవడం ఒకటి. దానివల్ల క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్ గా లేదు అనేది తీసుకుని ఒక అడ్వాంటేజ్ తీసుకుని అన్వయబుల్ రేట్స్. ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీలు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయటకు ఉన్నప్పుడు మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీ గీ కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంతే కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన ఓన్ ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించము, రేటే చాలా తక్కువ. ఈ 3 పరిస్థితుల్లో అసలు క్వాలిటీ ఘీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనీవే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేశామంటే కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని అది చూస్తే ఈ విధంగా తెలిసింది. సో ఉన్న సప్లయర్స్ తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్ని కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది 12వ తారీఖున టెండర్ పిలవడం జరిగింది. 8వ తారీఖున టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది.
2024 అండి. 2024 12/3/2024 టెండర్ 12/3 12th March 2024. Finalization of tender was done on 8th May 2024 and date of supply order was 15/5/2024. So the rate finalized was 319 rupees. So that was the issue. So he then 320 rupees. So then he started supplying. Then we asked him, we found 4 tankers. We found that 4 tankers వాళ్ళు సప్లై చేసిన 4 tankers క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ 4 శాంపిల్స్ బయట ల్యాబ్స్ కి పంపించడం జరిగింది. బయట ల్యాబ్స్ కి పంపిస్తే ఇవి ఫస్ట్ టైం బయట ఒక టీటీడీ సైడ్ నుంచి ఫస్ట్ టైం బయట ఒక ల్యాబొరేటరీకి అడల్ట్రేషన్ టెస్టింగ్ కి చేయడము, ఇది పంపించడం అనేది చాలా ఎసెన్షియల్. ఎందుకంటే 320 రూపాయలకి అందరూ కూడా బయట నుంచి 320 రూపాయలకి మీకు కల్తీ ఉన్న నెయ్యి మాత్రమే వస్తుంది, స్వచ్ఛమైన నెయ్యి రాదు అని అందరూ చెప్తున్న సందర్భాల్లో బయటకు పంపించడం అనేది చాలా ఎసెన్షియల్. కాబట్టి ఆ గీని బయట NABL అక్రిడిటెడ్ NDDB ల్యాబ్ ఆనంద్లో ఉన్న CALF ల్యాబ్, కాఫ్ ల్యాబ్ అంటారు. ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్. అండ్ దెన్ గవర్నమెంట్ కంట్రోల్ ల్యాబ్. ఇట్ ఈస్ ఎ హైలీ రిప్యూటెడ్ ల్యాబ్. రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్, రిప్యూటెడ్ డైరీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఈ ల్యాబ్ నుంచే వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. ఈ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుని పంపిస్తే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వేరే దేశాల్లో వాళ్ళు ఈ రిపోర్ట్ ని స్టాండర్డ్ కింద నమ్ముతారు. ఆ రిపోర్టు వాళ్ళు స్టాండర్డ్ కింద తీసుకుంటారు, సప్లైస్ యాక్సెప్ట్ చేస్తారు. అందుకని పెద్ద పెద్ద రెప్యూటెడ్ గవర్నమెంట్ డైరీస్, కోఆపరేటివ్ డైరీస్ పేర్లు నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే తీసుకుంటారు.